హలో గైస్, నా పేరు మైదరాబాద్. ఇక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా మార్నింగే చెప్పాను నేను హిట్ సినిమాటిక్ యూనివర్స్ బేసిక్గా ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తానని చెప్పి. అంటే ఇదంతా కూడా నాకేమి శైలేష్ కొండ గారో లేదంటే నాని గారో లేదంటే అడివిశేష్ గారో లేదంటే విశ్వక్సేన్ గారు వచ్చి చెప్పలేదు నాకేమి. అట్లీస్ట్ ఆ చింటూ బాయ్ కూడా చెప్పలేదు, హిట్ 2లో ఉంటుంది కదా, వాళ్ళు కూడా చెప్పలేదు. సో జస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో అండ్ శైలేష్ కొండ గారితో ఒకటి రెండు ఇంటర్వ్యూస్ చూసా. సో వాటి బేసిస్ మీద హిట్ యూనివర్స్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి దాని ప్యాటర్న్ ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ యూనివర్స్ అనేది మొత్తం అన్ని సినిమాలు ఒకలాగే ఉంటాయా? లేదు, అలా ఉండదు. బేసిక్గా హిట్ యూనివర్స్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్న మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏ సినిమా ఆ సినిమా సెపరేట్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి సినిమాలో విశ్వక్సేన్ చేయట్లేదు, ప్రతి సినిమాలో అడివిశేష్ చేయట్లేదు, ప్రతి సినిమాలో నాని గారు కూడా చేయట్లేదు. సో విశ్వక్సేన్ గారితో సినిమా తీస్తున్నప్పుడు ఆ కథకి తగ్గట్టుగా ఆ కైండ్ ఆఫ్ సినిమా తీయాలనుకుంటున్నారు. అడివిశేష్ గారితో తీస్తున్నప్పుడు ఆ కథకి తగ్గట్టుగా ఆ కైండ్ ఆఫ్ సినిమా తీయాలనుకుంటున్నారు. నాని గారితో సినిమా తీస్తున్నప్పుడు ఆ కథకి తగ్గట్టుగా ఆ టైప్ ఆఫ్ సినిమా తీయాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను అంటుంది అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్సే ఉంది. నేను పొద్దున చెప్పా కదా వేరే సినిమాటిక్ యూనివర్స్ని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని నేను అనట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. ఎందుకంటే దాంట్లో కూడా ఇలాగే కొంచెం ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఒక సినిమా ఉంటుంది. ఐరన్ మ్యాన్ సినిమా, ఐరన్ మ్యాన్ స్టోరీ, ఐరన్ మ్యాన్ యాక్షన్, ఐరన్ మ్యాన్ స్టంట్స్, ఐరన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, తర్వాత స్పైడర్ మ్యాన్తో సినిమా ఉంటుంది, అది కంప్లీట్ డిఫరెంట్. అది సిమిలర్గా ఎందుకు ఉంటుంది? ఉండదు. అక్కడ ఎదురయ్యే సిచ్యువేషన్స్ వేరు, అక్కడ ఎదురయ్యే కైండ్ ఆఫ్ పవర్స్ వేరు, అన్నీ వేరు. విలన్స్ వేరు, హీరో పవర్స్ వేరు, అన్నీ వేరు. అలాగే థార్ సినిమాలు వేరేగా ఉంటాయి, ఐరన్ మ్యాన్ సినిమాలు ఉన్నట్టు ఉండవు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. డాక్టర్ స్ట్రేంజ్ సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి, కెప్టెన్ అమెరికా సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఒక సినిమా ఉంటుంది సెపరేట్గా. అండ్ ఆ సినిమాలో కొన్నిసార్లు క్యామియోస్ ఉంటాయి, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. బట్ ఒకడు ఉన్నట్టయితే ఇంకా జస్ట్ దాన్ని అపియరెన్స్ కోసం వాడుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు బాగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్లోనే కనపడుతూ ఉంటారు మనకందరికీ కూడా. సో అదంతా వేరు. బట్ నేను అంటుంది ఏంటంటే జస్ట్ ఆ క్యారెక్టర్స్ ఆ సినిమాలో చూసుకుంటే ప్రతి క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆ సినిమానే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హిట్ యూనివర్స్లో కూడా క్యారెక్టర్కి తగ్గట్టుగా, కథకి తగ్గట్టుగా ఎవ్రీ సినిమా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్లో మనకేంటంటే లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనము కెప్టెన్ అమెరికాలో ఎక్స్పెక్ట్ చేయలేము. బికాస్ కెప్టెన్ అమెరికా డోంట్ హ్యావ్ ఎనీ సూపర్ పవర్స్, హీ హ్యాస్ షీల్డ్. తన దగ్గర షీల్డ్ ఉంటుంది అండ్ తన దగ్గర ఒక పవర్ ఉంటుంది అంతే. తనలో ఒక బేసిక్ బిల్ట్ ఇన్ పవర్ ఉంటుంది. అంతేగాని గాలిలోకి ఎగరడాలు అవి ఉండవు. తర్వాత థార్ హ్యామర్ వస్తుంది, అది వేరే విషయం. అట్లాగే ఐరన్ మ్యాన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఐరన్ మ్యాన్లో బాడీలో ఇట్లా వేస్తే ఏం రావు. ఐరన్ మ్యాన్కి ఒక సూట్ ఉంటుంది, ఆ సూట్లో పవర్స్ ఉంటాయి, ఆ సూట్ వల్ల గాలిలోకి ఎగురుతాడు అని దానివల్ల ఉంటాయి. హల్క్ ఉంటాడు, హల్క్ చూడటానికి నార్మల్గా ఉంటాడు ఉట్టప్పుడంతా కూడా. చాలా సడన్గా ఒకసారి కోపం వచ్చిందంటే అయిపోయి మొత్తం అంత నిండిపోతారు, మొత్తం అంత పెద్ద పెద్దగా అయిపోతారు. సో నేను అంటుంది ఏంటంటే ఇట్లా ప్రతి ఒక్కటి సిమిలర్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హిట్ యూనివర్స్లో కూడా ప్రతిదీ థ్రిల్లర్ జోనర్ కాదు. హిట్ సినిమాటిక్ యూనివర్స్ అనేది అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అయ్యుండొచ్చు, ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. బట్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద సినిమాలు తిరుగుతాయి తప్ప ప్రతిదీ కూడా థ్రిల్లర్ అవ్వదు. హిట్ 1 ఈజ్ ఏ హై లెవెల్ థ్రిల్లర్. ఎందుకు? హిట్ 1లో హీరోకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. తనకి ఏంటంటే రక్తం చూస్తే పడదు, తనకి ఆ రక్తం చూస్తే రకమైన భయం వేస్తుంటుంది తనకి. సో ఆబ్వియస్లీ తనకి ఇంత హింసతో కూడుకున్న ట్రాక్ రాయకూడదు. ఓకే, హిట్ 2లో తీసుకుంటే అడివిశేష్ బేసిక్గా కొంచెం నోటిదోల క్యాండిడేట్. సో ఆ నోటిదోల క్యాండిడేట్కి ఛాలెంజెస్ ఇస్తారు, అట్లా ఉంటుంది. ఫోటో పెట్టి దమ్ముంటే పట్టుకో, ఇట్లా అంటే దమ్ముంటే పట్టుకోరా శిఖావత్తు, పట్టుకుంటే వదిలేస్తా హీరోయిన్ అన్నట్టుగా ఏదో ఛాలెంజ్లు ఉంటాయి మొత్తం. సో అలాగే లాస్ట్కి ఎవరో దొరుకుతారు, సుహాస్ దొరుకుతాడు, సరే అదంతా వేరే విషయం. సో ఆ స్టోరీ ఆ సినిమా డిఫరెంట్ ఉంటుంది.
తర్వాత హిట్ 3 విషయానికి వచ్చినట్టే దీంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటది. ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఉంటది సినిమా. బట్ ఆ ఇన్వెస్టిగేషన్‌లో థ్రిల్లే ఉండాలి అని రూల్ లేదు. సో, ఇప్పుడు మనకి చూసుకుంటే ఇది ఈ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఇప్పుడు 'నాని' గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, సర్కార్ క్యారెక్టర్, అర్జున్ సర్కార్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా ఏమంటారు యాంగర్‌తో కూడుకున్న క్యారెక్టర్. మొదటి నుంచి కూడా టూ మచ్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. నార్మల్‌గా ఆ ఫ్లేమ్ థ్రోయర్ మొహానికి దగ్గరగా పెడితేనే బూతులు తిట్టేసే టైపు. సో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌కి ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషనే ఉండి, ఏదో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇంత పవర్‌ఫుల్‌గా ఒక క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన తర్వాత నేను వాడి కోసం వెతుకుతాను. అంతే ఎంతైనా సరే వెతుకుతూనే ఉంటాను. ఆ చివర వెతుకుతాను, ఈ చివర వెతుకుతాను, కబోర్డ్‌లో వెతుకుతాను, మంచం కింద వెతుకుతాను, బీరువాలో వెతుకుతాను, సూట్ కేస్‌లో వెతుకుతాను, అన్నీ వెతుకుతాను, కార్‌లో వెతుకుతాను, టైర్‌లో వెతుకుతాను, స్టెప్నీలో వెతుకుతాను, అన్ని చోట్ల వెతుకుతాను. ఎక్కడా దొరకడు నాకాడు. లాస్ట్‌కి నా ఇంట్లోనే దొరుకుతాడు. వీళ్ళని పట్టేసుకున్నాను. సినిమా ఎండ్ అంటే దోపదు. నిజంగా దోపదు. అప్పుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అవుద్ది. ఇప్పుడు హిట్ అయింది కదా! అది అవ్వదది. ఇంక నెక్స్ట్ యూనివర్స్‌లో వేరే సినిమాలు కూడా రావు. సో, ఈ క్యారెక్టరైజేషన్ ఇట్లా బిల్డ్ చేసినప్పుడు ట్రైలరు, టీజర్‌లు వాటన్నిటిలో కూడా చూసినట్టయితే ఐ, 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 ఐ కళ్ళు తిరిగి చేత్తన కొడకని చెప్పి అయన్నీ వస్తాయి కదా! సో, ఆ క్యారెక్టరైజేషన్ ఎలాంటిదనేది మనకు చూపిచ్చారు. ఈవెన్ హిట్ 2 ఎండింగ్‌లోనే చూపిచ్చారు మనకి. సో, నేను అంటుంది ఏంటంటే ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసినప్పుడు అతను డీల్ చేసే విధానం కూడా అలాగే ఉండాలి. ఓకే. ఇప్పుడు 'సలార్‌నే' ఎగ్జాంపుల్ తీసుకోండి. 'ప్రభాస్' గారి క్యారెక్టరైజేషన్‌ని చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తారు ఇనీషియల్‌గా. ఆళ్ళమ్మ భయపడతది. 6 దాటాక ఇంటికి రాకపోతే ఈడు యాడికి పోయాడా? ఎంతమందిని నరికేస్తాడా అని భయపడతది. ప్లాస్టిక్ కత్తి చేతిలో ఉంటే, ఆ కత్తి చాలు వాడు ఆయుధంగా మార్చుకొని ఎంతమంది తలలు తెగ నరుకుతాడని చెప్పి ఆవిడ భయపడతది. అట్లాగా ఒకటుంటది. తర్వాత మొహం కడుక్కుంటున్న టైంలో మొత్తం అదంతా కట్ షాట్స్ ఏస్తారు. సో, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటనేది బిల్డ్ చేస్తారు. అలా బిల్డ్ చేసిన తర్వాత ఆబ్వియస్‌లీ 'ప్రభాస్' గారు యాక్షన్ సీన్స్ చేయాల్సుంటది. అలా చెయ్యకుండా లేదు. స్టార్టింగ్ నుంచి కూడా చెయ్యి ఇట్లా అనుకుంటూ కూర్చుంటాను నేను. చెయ్యి ఇప్పుడు ఇలా అవ్వదు కంప్లీట్‌గా ఎప్పటికి ఇలాగ అవ్వదు. సినిమా అయ్యేంత వరకు కూడా చెయ్యి ఇలా ఉంటది అంతే అన్నట్టయితే ఎవడు చూస్తారు ఆ సినిమా? సింపుల్ లాజిక్. సో, ఆ క్యారెక్టరైజేషన్ అలా డెవలప్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగానే స్టోరీ ఎళ్ళాల్సుంటది. అది. సో, మీరు 'సలార్‌లో' చూడండి అందుకే సెకండ్ హాఫ్‌లో ఈళ్ళందరూ భయపడుతుంటారు వాళ్ళకి. బట్ 'ప్రభాస్' గారు ఎదురొస్తారు. సప్పుమని ఎదురొస్తారు ఒక షాట్‌లో. సో, అట్లా ఉంటాయన్నమాట. ఆ ఎదురొచ్చిన విధానం చూసి వాడికి భయమేస్తదక్కడ. వాడేం మాట్లాడకుండా ఎళ్ళిపోతాడు. ఎందుకు వాడక్కడ భయపడతాడు యాక్చువల్‌గా. అవి జరుగుతాయి. ఇవన్నీ గూడా ఏంటంటే క్యారెక్టరైజేషన్ బేసిస్ మీద ఉంటాయి. సో, దాన్ని బట్టి మనం బిల్డ్ చేయాల్సి ఉంటది సినిమాని. అలా ఎళ్తది. సో, ఇప్పుడు వీళ్ళందరిని ఒక చోటకి చేర్చారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు 'మార్వెల్' యూనివర్స్‌లో కూడా 'అవెంజర్స్' అనే కాన్సెప్ట్‌లో వీళ్ళందరిని ఓ చోటకి తీసుకొచ్చారు. మరి వీళ్ళకి ఏం పేరు పెడతారో 'రివెంజర్స్' అని పెడతారేమో. అది ఆల్రెడీ 'నాని' గారి సినిమాలోనే వాడేసారు గదా! సరే. అయితే నేనంటుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరిని ఓ చోట చేరుస్తారు. వీళ్ళందరూ ఒకలాగే చేస్తే బాగోదు కదా! ఇప్పుడు అందరూ ఒకలాగే ఆలోచిస్తే ఏముంటది? ఇప్పుడు ఆ 'హిట్ 7' అనేది ఇప్పుడు నలుగురు హీరోలు సెట్ అయ్యారు మనకి యాక్చువల్‌గా. హిట్ 1 విశ్వక్సేన్, 2 అడివిశేషు, 3 ఏమో 'నాని' గారు, 4 ఏమో 'కార్తీ' గారు. సో, నాకు తెలిసి 5 నా స్ట్రాంగ్ ఫీలింగ్ హిందీ నుంచే ఎవరో ఒకరిని తీసుకుంటారు. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే, హిందీ నుంచే ఎవరో ఒకరిని తీసుకోవడం జరుగుతదనేది నా ఫీలింగ్. సో, అండ్ లేదంటే మేబీ మలయాళం నుంచి ఎవరినైనా తీసుకోవచ్చు. 'టొవినో థామస్‌ని గాని లేదంటే ఇంకెవరినైనా తీసుకొని 6కి హిందీ నుంచి తీసుకోవచ్చు. ఓకే. తెలుగు నుంచి యాస్ ఆఫ్ నౌ ముగ్గురు హీరోలున్నారు. అండ్ ఇప్పుడు 'కార్తీ' గారు కూడా బేసిక్‌గా తెలుగులో బాగా పాపులర్. అండ్ మేబీ 'దుల్కర్‌ని' తీసుకుంటారు. 'దుల్కర్' సెట్ కాడేమో గదా! సెట్ అవుతాడేమోలెండి మనం చెప్పలేం గదా! సో, డిపెండ్స్. సో, 'దుల్కర్‌ని' గాని, లేదంటే 'టొవినోని' గాని, లేదంటే 'ఫహాద్‌ని' గాని 'పృథ్వీరాజ్' ఇప్పుడు బిజీగా ఉన్నాడు కదా! బాగా. ఆయన కుదరడు. ఆయన దొరకడు. సో, నాకు తెలిసి 'ఫహాద్' ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని తీసుకుంటారు మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒకరిని. 'ఫహద్ ఫాసిల్' కూడా మన దగ్గర బాగా పాపులర్ యాక్టరే కదా! సో, అలా కూడా ఉండొచ్చు నాకు తెలిసి. సో, అలాగెళ్తారు. ఇలా ఎళ్ళిన తర్వాత ఈ 6 యాక్టర్స్ నుంచి వచ్చిన తర్వాత 'విక్కీ కౌశల్' తీసుకున్నారనుకుందాం హిందీ నుంచి. సో, ఇప్పుడు 'విశ్వక్ సేన్' గారు, 'అడవిశేష్' గారు, 'నాని' గారు, 'కార్తీ' గారు, 'ఫహద్ ఫాసిల్' గారు అండ్ 'విక్కీ కౌశల్' గారు. సో, 6 ఉన్నారనుకుందాం. సో, ఈ 6 కలిసి ఒక ఫైనల్ కేస్ సాల్వ్ చేస్తారనుకుందాం. ఆ ఫైనల్ కేస్ అనేది డెఫినిట్‌గా చాలా పెద్దగా ఉంటది. హిట్ 7 2 పార్ట్‌లొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు తెలుసా? అలా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, అలాగే ఉంటది మాక్సిమం. సో, అలా ఎడుతూ ఆ సెవెంత్ పార్ట్‌కొచ్చిన తర్వాత ఈ 6 కలిసి ఒక క్రైమ్‌ని సాల్వ్ చేస్తున్న టైంలో వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉండడం వల్ల ఒక చోట కుదరరు. ఒక చోట ఉండలేరు వీళ్ళు. పర్సనల్ క్లాషెస్ వచ్చేస్తాయి. ఈగో క్లాషెస్ రావచ్చు.
అందరూ కలిసే పని చేయాలని ఏముంది? ఇగో బేసిస్ మీద యాంటీగా కూడా పని చేయొచ్చు కదా! చెప్పలేము. అలా కూడా ఏదైనా జరగొచ్చు. సో, ఈ యూనివర్స్ అనేది ఆ బేసిస్ మీద ఎళ్తది తప్ప, అన్ని థ్రిల్లర్ జోనర్‌లో ఎళ్ళదు. ఇప్పుడు మీకు నేను అదే చెప్తున్నా కదా! 'హిట్ 2' కూడా మీరు గమనిస్తే 'హిట్ 1' అంత కంప్లీట్ థ్రిల్లర్ కాదు. అండ్ దట్ టూ మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఈ కేస్ సాల్వింగ్ ఏదైతే ఉందో అది గూడా 'హిట్ 1'లో చాలా కాంప్లెక్స్ ఉంటది. 'హిట్ 2'లో కొంచెం కాంప్లెక్స్ ఉంటది. 'హిట్ 3'లో కాంప్లెక్స్ లేదు. కాంప్లెక్సిటీ లేదు. క్లారిటీ ఉంది. ఏం చేస్తే వాళ్ళ దాకా ఎళ్ళొచ్చో క్లారిటీ ఉంది ఆల్రెడీ నాని గారికి. సో, అందుకే ఆయన రపా రపా అని కోస్తా ఉంటాడాయన. సో, అది నేననేది. 2 వీడియోలు తీస్తాడు, పెడతాడు, ఎళ్తాడు. అక్కడికి ఎళ్ళిన తర్వాత అది ఎంత ప్రమాదకరమైంది, ఇలాంటి వాళ్ళు ఎంతమందున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకొని, అర్థం చేసుకొని, వాళ్ళని ఎలాగ ఎండ్ చేయాలనేది చూసుకొని, దాని బేసిస్ మీద ఎళ్తుంటాడు. సో, అన్ని సార్లు విలన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటారు. 'హిట్ 1'లో కూడా విలన్ ఎవరు స్ట్రాంగ్‌గా లేరు. గమనిస్తే 'హిట్ 1'లో విలన్ ఎవరున్నారా అసలు స్ట్రాంగ్‌గా? ఎవరు లేరు. 'హిట్ 2'లో సుహాస్‌ని బేసిక్‌గా మనం స్ట్రాంగ్ విలన్‌గా కన్సిడర్ చేయలేదు యాక్చువల్‌గా. ఎందుకంటే అది సుహాస్ మీద ఉన్న పాజిటివ్ ఫీలింగ్ వల్లో, లేదంటే సినిమాలో అంత ఎక్కువగా మనకి హింట్లు ఇవ్వకపోవడం వల్లో ఏమో మొత్తానికి. బట్ సుహాస్‌ని కూడా మనం అంత స్ట్రాంగ్ విలన్‌గా చూడలే. తర్వాత 'హిట్ 3' విషయానికొచ్చినట్టయితే ఇంక వీళ్ళు. 'హిట్ 3' అనేది అది బేసిక్‌గా ఒక సిస్టమ్ అది. ఒక పర్టిక్యులర్ మనిషి కాదు కదా! సిస్టమ్ అలా ఉంది. ఆ సిస్టమ్ అనేది ఇప్పుడు విలన్ అవుతది. ఆ డార్క్ వెబ్‌లో ఉన్న వాళ్ళున్న సిస్టమ్ అనేది విలన్ అవుతది తప్ప, ఇది పెద్ద ఏమంటారు? ఇక్కడ ఒక సాలిడ్ విలన్ ఉండాల్సిన పని లేదు సింపుల్‌గా చెప్పాలంటే. సో, అదనమాట సిట్యుయేషన్. సో, అంతెందుకు ఇప్పుడు ఇప్పుడు బేసిక్‌గా మీరు చూసుకున్నట్టయితే 'స్పైడర్ మ్యాన్‌ది' రీసెంట్ సినిమా 'నో వే హోమ్' అదే అనుకుంటా. సో, ఆ సినిమాలో మీరు గమనించినట్టయితే అసలు బేసిక్‌గా ఎవరు విలన్స్ ఉండకూడదు. లాస్ట్‌కొచ్చేసరికి అసలు ఎవరు విలన్స్ కాదు. అందరూ సెట్ అయిపోతారు. వాళ్ళకేంటంటే ప్రాపర్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటదంతే. సో, నోబడీ ఈస్ విలన్ ఇన్ దట్ సినిమా. కాకపోతే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అట్లా మారతారు. మళ్ళీ ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తే ఇట్లా మారిపోతారు అంతే. సో, ఆ బేసిస్ మీద ఎళ్తది. అక్కడ నీకేంటంటే ఆ ముగ్గురు హీరోలు రావడం ఆ ఫ్యాక్టర్ మీద ఎళ్తుంటది. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు క్యామియో ఉంది మనకి 'అడ్విశేష్' క్యామియో. 'అడ్విశేష్' క్యామియో మనకి అనిపిస్తది. కాకపోతే ఏంటంటే చాలామంది ఎక్కడ డిసప్పాయింట్ అవుతారంటే నేను ఒక్కడినే వస్తానని ఎలా అనుకున్నాను అని చెప్పి విజిలేస్తే అందరూ 'విశ్వక్సేన్' వస్తాడు గన్ పట్టుకొని అనుకుంటే అదే 'చింటూ భాయ్' వస్తాడు. కాకపోతే 'విశ్వక్సేన్‌ది' ఒక డీటెయిలింగ్ ముందే ఇచ్చారు యాక్చువల్‌గా. ఏమనంటే 'విశ్వక్సేన్' గారు 1 ఇయర్ పాటు లాంగ్ లీవ్ తీసుకొని మానేసి ఎళ్ళిపోయాడనమాట. అంటే ఆయనకి బుల్లెట్ షూట్ అయింది గదా! సో, ఆ బుల్లెట్ వచ్చింది కాబట్టి ఆయన 1 ఇయర్ పాటు లాంగ్ లీవ్ తీసుకొని ఎళ్ళిపోయాడాయన. సో, ఆయన లాంగ్ లీవ్‌లో ఉన్నాడు కాబట్టి రాలేడనమాట. అది బేసిక్‌గా 'శ్రీనివాస్ అయ్యంగర్' గారును ఇంకొక ఆఫీసర్ ఇద్దరు మాట్లాడుతున్న కన్వర్జేషన్‌లో ఆయన లాంగ్ లీవ్ తీసుకున్నట్టు చెప్తారనమాట. ఏదో వేరే వర్డ్ వాడతారు. సో, అట్లాగా క్యారెక్టరైజేషన్స్ అనేవి ఆ స్టోరీ అనేది ప్రతీదీ కూడా చాలా డీటెయిల్డ్‌గా తీసుకెళ్తున్నారు యాక్చువల్‌గా. కొంచెం ప్రాపర్ డీటెయిల్డ్‌గా చూస్తే ఈ సినిమాలన్నీ కూడా ఎలా ప్రాపర్‌గా కనెక్ట్ చేసుకుంటూ ఎళ్తున్నారో మనకు అర్థమవుతది. నెక్స్ట్ బేసిక్‌గా కాకపోతే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 'హిట్ 3'కి, 'హిట్ 4'కి హింట్ ఉంది గదా! ఇప్పుడు ఈయనొచ్చారు. 'నాని' గారు ఓకే. మొత్తం అంతా సెట్ చేశారు సిట్యుయేషన్‌ని. ఆ పాపని తీసుకొనెళ్లి ఇచ్చేశారు. సో, అంతవరకు బానే ఉంది. సో, ఒక టీవీ ఇంటర్వ్యూ ఉంటది. ఇలాగ వదిలేస్తే ఇలా అంటే జైల్లోకెళ్తాడు, చంపేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు బయటికి. సో, ఇలాగా వదిలేస్తే ఇలాంటోడు ఒకడు మనకి ఇంకొకడొచ్చి మన నెత్తినెక్కి కూర్చుంటాడంటారు. సో, అప్పుడు కార్తీ గారిని చూపిస్తారు. సో, నాకది ఆ క్యారెక్టరైజేషన్ డీటెయిల్డ్‌గా చెప్పలేదు. అంటే ఇప్పుడు మేబీ ఆ క్యారెక్టరైజేషన్ 'నాని' గారి లాంటిదేనా? ఇలాంటోడు ఇంకోడొచ్చి నెత్తి మీద కూర్చుంటాడంటే 'నాని' గారి టైపేనా? ఏమో 'కార్తీ' గారు గూడా మేబీ కొంచెం బ్రూటల్‌గా తీయడానికి ట్రై చేస్తారేమో 'కార్తీ' గారిని పెట్టి కూడా. చెప్పలేం గదా మనం. సో, అది నేననేదేంటంటే, ఇప్పుడు ఇలాగ ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చులెండి. అన్నీ ఒకలాగా ఉండట్లేదు గదా! సో, అది కూడా వేరేగా ఉండొచ్చు. మైట్ బి. తర్వాత ఇంకొకరు వస్తారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ వేరేగా ఉండొచ్చు. అలా ఉంటది. అలా మారుతూ ఉంటది ప్రతీదీ కూడా. సో, అన్ని సినిమాలు ఒకలా ఉండవు. ఆ సినిమా, ఆ పర్టిక్యులర్ సినిమా ఎలా ఉందనేది జూసుకోవాలి. సో, బేసిక్‌గా నేను అందుకే రివ్యూలో కూడా అదే చెప్పా. ఇట్స్ అన్ యాక్షన్ మూవీ. సెమీ థ్రిల్లర్ మూవీ అని చెప్పా. ఎందుకు ఫస్ట్ హాఫ్‌లో కొంతవరకు థ్రిల్లర్ అదే ఆ థ్రిల్లర్ ఉంటది. అంటే లైక్ ఈ సస్పెన్స్ అదంతా కూడా. బట్ ఒక స్టేజ్‌కొచ్చేసరికి మనకు క్లారిటీ ఉంటది. తర్వాతంతా యాక్షన్ జోనర్ కదా! సో, అది నేను చెప్పింది. అందుకే నేను చెప్పా. ఇది యాక్షన్ మూవీ బట్ సెమీ థ్రిల్లర్. థ్రిల్లర్ అయితే మాత్రం థ్రిల్లర్ పరంగా అయితే మాత్రం సెమీ థ్రిల్లర్ అని చెప్పా అందుకే. సో, అది మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాల్సి ఉంటది. సో, అప్పుడే యూనివర్స్‌లో ఒక ప్రాపర్ క్లారిటీ వస్తది. ఈ తర్వాత 'హిట్ 4' సినిమా అనేది
హిట్ 1 బట్టి, 2 బట్టి, 3 బట్టి ఉంటది. ఇప్పుడు హిట్ 3లో ఇంత హింస ఉంది కదా! ఇట్లా అనగానే 2 కాళ్ళు రప్ప అని కింద పడ్డాయి. అట్లా ఉండదు హిట్ 4లో. హిట్ 4లో వేరేలా ఉంటది. డోంట్ కంపేర్ అంతే. అంతకు మించి ఇంకేటి లేదు. ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్ 1' ఉంది. 'స్పైడర్ మ్యాన్ 2' ఉంది. 'స్పైడర్ మ్యాన్ 3' ఉంది. 3 సినిమాలు ఒక హీరోయే చేసాడు. సో, యూ కెన్ కంపేర్ ఎ బిట్. కొంతవరకు కంపేర్ చేయొచ్చు. 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1' ఉంది. 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2' ఉంది. అవి 2 ఒక అతనే చేసాడు. సో, వాటిని కొంతవరకు కంపేర్ చేయొచ్చు. బట్ మిగతా ఇప్పుడు ఒకరు చేసిన దాన్ని ఇంకోరు చేసిన దాన్ని కంపేర్ చేయకూడదు. అది నేను చెప్పేది. అది అంతే. ఇప్పుడు కానీ విలన్స్ మారుతుంటారు. సిట్యుయేషన్స్ మారుతుంటాయి. మారుతున్నప్పుడు ఇలాగే ఉంటది సినిమా. అది. సో, ఇది గైస్ ఇది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. బట్ ఆఫ్‌కోర్స్ 'శైలేష్' గారు చెప్పాలనుకుంటున్న పాయింటే. నేను ఆయన ఇంటర్వ్యూలు చూసి అర్థం చేసుకొని నేను చెప్తున్న పాయింట్ ఇది. సో, థాట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.